యేసు ప్రభు సంపూర్ణ పరిశుద్ధుడా కాదా? అవునా? పరిసయ్యులు పరిశుద్ధులా, యేసయ్య పరిశుద్ధుడా? ఇంకా చెప్పాలంటే యేసయ్య కంటే పరిసయ్యులు కొంచెం తక్కువ. కానీ పాపులు వచ్చి యేసయ్య దగ్గరికి పోయారా, పరిసయ్యుల దగ్గరికి పోయారా? ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఎందుకనండి? మరి పరిసయ్యుల దగ్గరికి ఎందుకు పోలేదో తెలుసా? స్వనీతి పరులు. ఇతరుల కంటే వాళ్ళు గొప్ప అనుకుంటారు. వాళ్ళ సొంత విషయంలో వాళ్ళు ఎక్కడో వాళ్ళు ఊహించుకుంటారు వాళ్ళు. మిగిలిన వాళ్ళని వాళ్ళు చాలా అధమ స్థితిలో చూస్తారు. అందుకే వాళ్ళకంటే పరిపూర్ణ పరిశుద్ధుడైనా యేసయ్యలో అలాంటి అతిశయం కనపడలేదు. ఆయన దీనుడుగా ఉన్నాడు. అంతేకాదు పాపులైన పిల్లల్ని చేర్చుకునే కన్న తండ్రిలాగా కనపడ్డాడు. అందుకే ఆయన దగ్గరికి చేరారు. వీళ్ళు దరిద్రులైనా కూడా వీళ్ళ గురించి వీళ్ళ గొప్ప తలంపులు ఉన్నాయి. వీళ్ళు మనుషులను అసహించుకునే నైజం కలిగి ఉన్నారు కనుక పాపులు వీళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, పరిసయ్యుల దగ్గరికి. ఎందుకు? మేము గొప్పోళ్ళం, మేము పరిశుద్ధులం, పరిపూర్ణం అని ఒక రకమైన గర్వము, అహంకారం, ఇతరులను చిన్న చూపు చూసే నైజం ఈ దరిద్రుల్లో ఉంది. అందుకే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల. యేసు ప్రభు వాళ్ళకంటే కొన్ని కోట్ల రేట్లు ఎక్కువ పరిశుద్ధుడైనా పాపులు ఆయన దగ్గరికి వచ్చి అమాంతం ఆయన్ని హత్తుకోగలిగారు, ఆయన పాదాలు ముద్దాడగలిగారు. ఎందుకో తెలుసా? అంత పరిపూర్ణుడైన ఆయన కనికరం గలవాడుగా ఉన్నాడు. అంత గొప్పోడు ఆయన. అసలు అదే అన్యుడిని మెచ్చుకుంటాడు. శతాధిపతి అన్యుడు తన దాసుడు పక్షవాతంతో బాధపడుతున్నప్పుడు కబురు పెడతాడు శతాధిపతి. అతడు అన్యుడు, కానీ అతనిలో కొంచెం విశ్వాసం కనపడితే ఎంత మెచ్చుకున్నాడో. ఇశ్రాయేల్లోనే ఎంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు. చాలా గొప్పోడు మీ యజమానుడు, పొండి అతని దాసుడు బాగుపడ్డాడు అంట. ఎంత ఘనపరుస్తాడో, ఎంత మెచ్చుకుంటాడో. అసలు ఆయన ఎక్కడా, శతాధిపతి ఎక్కడా, మనం ఎక్కడా? కానీ ఏ కొంచెం మంచి మన నుండి జరిగిన మనల్ని మెచ్చుకొని ముద్దాడుకుంటాడు యేసయ్య. అది ఆయన వ్యక్తిత్వ సౌందర్యం. ఆయన ఏడా, మనం ఏడా? ఆయన పరిపూర్ణతలో మనం ఏ పాటి వారం? కానీ ఆయన మనసు చూడు. ఈ మనసును మనం సాధన చేయాలి. పొరపాటు పడ్డ వాళ్ళని అసహించుకోవటం, తేడా పడ్డ వాళ్ళని దూషించటం, తృణీకరించటం, వాళ్ళని త్రోసేయటం కాదు. వాళ్ళు మన దగ్గరికి వచ్చే ఛాన్స్ మనం ఇవ్వాలి. ఎప్పుడు రాగలరో తెలుసా? మనం ప్రేమ గల వారిని మనం తృణీకరించాం, మనం అర్థం చేసుకుంటాం, మనం ఆదరించగలుగుతాం అనుకున్నప్పుడే వారు రాగలరు. మన దృష్టికి మనం నీతిమంతులంగా ఉండి ఇతరులను కించపరిచే విధంగా ఉన్న వ్యక్తులమైతే మన దగ్గరికి రావడానికి ధైర్యం చేయరు. ఇప్పుడు ఎలాంటి సౌందర్యం కలిగి ఉండాలి మనం? యేసయ్య లాంటి మనసు మనం సాధన చేయాలి. మనం ఎంత యోగ్యులమైనప్పటికీ, ఎంత క్రమంగా బ్రతుకుతున్నా వాళ్ళే, నేనేదో అట్లా అనుకుంటున్నా కానీ నాకంటే వాళ్ళే గొప్పవాళ్ళు, వాళ్ళే యోగ్యులు, నేనే పాటి వాడిని. ఆయన కృప, ఆయన దయ, అంతకుమించి ఏముంది? విరిగిన అనుభవం దేవునికి ఇష్టం. విరిగిన దానిని లోకంలో ఎవరు కోరుకుంటారు? విరిగిన మనసును వాడుకునే నీతో ఎవ్వరు సరిరారు. హీనులను దీనులను నానులుగా శ్రీమంతులుగా మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా. నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా, నువ్వు చేరదీయపోతే. ప్రియమైన బిడ్డలారా, మనందరిలో ఈ తత్వం ఉండాలి. తొట్టుపడ్డ బిడ్డలను ఆదరించాలి. తేడబడ్డావులే సోదరి, దేవుని వైపు తిరుగు, దేవుడు క్షమిస్తాడు లేబ్బా. మనలో నీతి పరిపూర్ణలు ఎవరున్నావు? బలహీనలో శోధించబడ్డావు, కానీ అక్కడే ఉండుకో. దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు, నీకోసం చూస్తున్నాడు. తండ్రి వైపు తిరుగు, దేవుని పాదాలు ఆశ్రయించు. నేను నిన్ను నిందించను, నేనే కాదు, ఏ నరుడు నిందించడానికి లేదు.
నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్నది లేఖనం. తిప్పుకో, సరి చేసుకో, దిద్దుకో. నా తండ్రి ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు అను. నువ్వు పడ్డవాడు లెగుస్తాడు, తేడా పడ్డవాడు దిద్దుకొని తిరిగి బాగుపడతాడు. లేకపోతే అలా కాకుండా అంత పని ఎట్లా చేసావు, ఎట్లా చేసావు, ఎట్లా చేసావు, అందుకే నీ వలన ఇది అయిపోతుంది, నీకు లేదు అన్నావు అనుకో, వాళ్ళు ఇక లేవలేరు పడ్డ దగ్గర నుంచి. పడ్డవాళ్ళని లేపాలి అంటే పరిసయ్య నీతి కాదు చూపించాల్సింది, యేసయ్య నీతి. స్పష్టంగా అర్థమైందా మీకు? అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? చేతులు ఎత్తండి. నిజంగా అర్థమైంది కదా. రెండవ దోషం ఏబులో ఎంత పెద్ద లోపమో చూడండి. పరిసయ్య నీతి కనపడుతుంది. ఫ్రెండ్స్ మొత్తాన్ని ఉతికారేశాడు. ముగ్గురు ఒక రౌండు, చివరిలో ఒకడు, మొత్తం నలుగురిని ఆడుకుంటాడు. అస్సలు ఒప్పుకోడుగా, వాళ్ళతో వాదిస్తాడు. మీరందరూ పనికిమాలలో ఐజ్యులు రా అని తిడతాడు వాళ్ళని. చివరికి దేవుడు నిలబడి మాట్లాడిన తర్వాత లొంగుతాడు. ఆ తర్వాత అంటాడు అనమాట, బూడిదలోనూ ధూళిలోనూ పడి పశ్చాత్తాపడేది ఎవరు? పొరపాటు పడ్డోడా పడనోడా? పొరపాటు పడ్డోడే. ఏబు ఒప్పుకున్నాడు. సో ఏబులో ఈ లోపం ఉంది. మూడవది, ఏబు ఎంత తెగువదారంటే తనకి నొప్పి పుడితే దేవుణ్ణి కూడా అన్యాయస్తుడు అంటానికి వెనకాడడం. అంత తెగు ఉన్నట్టు మనకు కనపడదు, కానీ చేశాడు. ఫ్రెండ్స్తో వాదిస్తాడు. అట్లయితే సర్వశక్తుడగు వాడు నాకు అన్యాయం చేశాడు అంటాడు. మీరు ఇంతసేపు మాట్లాడుతున్నారు కదా, చూడు ఎన్నెన్ని మాట్లాడినాడు దేవుణ్ణి. 30వ అధ్యాయము 21వ వచనం చూడు. నీవు మారిపోయి నా ఎడల కఠినుడవైతివి, నీ బాహుబలము చేత నన్ను హింసించు. నీవు మారిపోయావయ్యా అంటున్నాడు దేవుణ్ణి. నువ్వు అంత ముందులా లేవు, నువ్వు మారిపోయి కఠినుడు అయ్యావు నాకు. అంతేకాదు 19వ అధ్యాయం 6వ వచనం చూడు. అలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసిననియు, చాలు, తన వలలో నన్ను చిక్కించుకొనిననియు మీరు తెలుసుకొనుడి. ఎంత డైరెక్ట్ స్టేట్మెంట్. అలాగైతే దేవుడు నాకు అన్యాయం చేశాడు అన్నాడు. దేవుడు మారిపోయాడు, దేవుడు కఠినుడు అయ్యాడు, దేవుడు అన్యాయస్తుడు అని 2 మాటలు మాట్లాడాడు. చివరికి దేవుడు కూడా ఈ మాటతో ఏకీభవిస్తే ఏమంటున్నాడు తెలుసా? నీవు నిర్దోషివని తీర్పు పొందుటకు నన్ను దోషిగా నా మీద దోషం మోపుదువా అని దేవుడే ప్రశ్నించాడు ఏబుని. ఏబు గ్రంథం చూడండి, 40వ అధ్యాయానికి రండి, 8వ వచనం చదవండి. నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసేదవా, నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధం మోపుదువా. అదిగో, అంటే ఎంత తెగువ. మొట్టమొదటిది విశ్వాస విషయంలో లోపం కలిగి ఉన్నాడు. రెండవది, ఏబు మనుషుల ముందే కాదు దేవుని ముందు కూడా తాను నీతిమంతునిగా చూపించుకోవడానికి ప్రయత్నం చేశాడు. 2, తన పక్షాన తనే దేవునితో వాదించడానికి నిలబడ్డాడు. మూడవది, ఇందును బట్టి దేవుణ్ణి అన్యాయస్తుడు అంటానికి వెనుతీయలేదు, దేవుడే మారిపోయాడట. నువ్వు మారిపోయావా నువ్వు? చూడు అసలు ఎంత మాట. నువ్వు అంతకుముందు కరుణ కలిగి ఉన్నావు, కానీ ఇప్పుడు నువ్వు మారిపోయి కఠినుడు అయిపోయావు. నువ్వు కాఠిన్యం వచ్చేసింది నీలోకి. చివరికి దేవుడే ప్రశ్నిస్తున్నాడు, నీవు నిర్దోషివని తీర్పు పొందుటకు నా మీద అపరాధము మోపుదువా అన్నాడు. ఇది దేవుని నిందించుట. ఇప్పుడు చెప్పండి, ఈ 3 మేజర్ దోషాలా మైనర్ దోషాలా? ఏం దోషాలు? ఈ మేజరా మైనరా? మీరు చెప్పండి పెద్దగా. మీ దృష్టికి ఎట్లా కనపడుతున్నాయి? చిన్నలా కనపడుతున్నాయా? ఒకవేళ ఇవి చిన్నలా కనపడి దేవుడు వదిలేసేవాడు, ఏబుని ఉతికి ఆరేసేవాడు కాదు. ఈ 3 నుంచి ఏబుని విడిపించడానికి, ఆ పరిసయ నీతి నుంచి ఏబుని విడిపించడానికి ఒక రేంజ్లో ఉతికి ఆరేయాల్సి వచ్చింది ఏబుని. అందుకే అంత తోముడు పెట్టాడు. పెట్టి ఇదంతా శుద్ధి చేసి మళ్ళా 2 అంతలుగా ఏబును దీవించాడని కూడా రాయించాడు. అంటే చాకిరం ఎందుకు పెట్టాడు దేవుడు ఏబుకి?
చాకిరం అంటే మీకు తెలుసా? నీ వస్త్రాలకి మురికి పోవాలంటే నీళ్ళలో ఉడకబెడతారు, చాకిరేవులో తీసుకెళ్ళి చాకిరం పెడతారు, బాగా ఉడకబెట్టి ఉతిక, అప్పుడు కానీ అవి బావు అనమాట. కొన్ని రకాల బట్టల మీద పడ్డ మరకలు. అట్లా ఏబుని ఒక రేంజ్లో ఉతికాడు. ఎందుకు ఉతకాల్సి వచ్చింది మనకు అర్థమైంది. సాతాను దేవుడు ఇద్దరు పందెం పెట్టుకొని పాపం నిరపరాధైన ఏబును ఉతికారేశారే, ఏబు జీవితంతో ఆడుకున్నారే అన్నట్టు ఉంటుంది. దేవుడంత పిచ్చోడా, దేవుడంత అమాయకుడా? ఆ దరిద్రుడితో పందెం పెట్టుకొని నిర్దోషైన వాడిని శిక్ష గురి చేస్తాడా? కాదు కాదు. అంతరార్థం వేరుగా ఉంది. ఏబును ఉతకాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఏబు మొత్తంగా ఎంత గొప్ప భక్తుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, భయభక్తులు కలిగిన వాడు తేడా పడే అవకాశం ఉంది. అసలు దేవుని రాజ్యానికే చేరని పరిస్థితి ఉంది. అందుకే ఏబుకు కనువిప్పు కలిగించడానికి ప్రతికూలతలను అనుమతించి ఏబుని విర్రగొట్టి నలగొట్టి పశ్చాత్తాపడేటట్టు చేసి దీవించాడు. కానీ సాతాను దేవుని ముందుకు వచ్చినప్పుడు ఏబు విషయంలో ఒక్కటి కూడా పట్టించాల. ఈ మేజర్ మిస్టేక్స్ 3 ఒక్కటి కూడా చెప్పాల వాడికి. ఇది తండ్రి తత్వం. కొడుకు దగ్గర ఉన్న లోపాలు, కూతురు దగ్గర ఉన్న లోపాలేవో తండ్రికి తెలుసు. కడుపులో పెట్టుకుంటాడు, దాచిపెట్టుకుంటాడు. కానీ అపవాది అవతల వాళ్ళకి అపవాదులు మోపడానికి పట్టించడు. దేవునికి మహిమ. నాకు ఆయన ఆ తండ్రి తత్వం, ఆయన మనస్తత్వం ఆలోచించినప్పుడు చాలా సంతోషం, కన్నీళ్ళు కూడా వస్తాయి. ఆయన దాచిపెట్టుకున్నాడు మనని. కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. మన పాపములను తొలగిస్తాడు, మన లోపములను దాచిపెట్టుకుంటాడు. పట్టీడు. అందుకే దాచిపెట్టుకునే దేవుడుగా ప్రత్యక్షమయ్యాడు. నాకు పాపాలనే వీపు వెనకేసాడంట. అంటే ఇందుకు వాటికి వెళ్ళి చూడడు, లోపాలనేమో దాచిపెట్టుకున్నాడు. జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో ప్రధాన యాజకుడైన యెహోషువ దూత ఎదుట నిలబడ్డాడు. ఆయన దూత కాదు, దేవుడే. ఆయన ఎదుట నిలబడ్డాడు. అపవాది ఫిర్యాది అయి మరో పక్క నిలబడ్డాడు. ఇద్దరు నిలబడ్డారు. ప్రధాన యాజకుడైన యెహోషువ, మోషే శిష్యుడు కాదండి, ప్రధాన యాజకుడు ఒక యెహోషువ ఉన్నాడు. ఆయన మలిన వస్త్రములు గలవాడై దేవుని ఎదుట నిల్చున్నాడు. అపవాది ఫిర్యాది అయి అంటే ఏంటి? కంప్లైంట్ చేస్తున్నాడు. వాడు ఎప్పుడూ వాడి పని అదే, మన మీద నేరాలు మోపటమే. రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద దేవుని ఎదుట నేరము మోపువాడైన అపవాది. ప్రకటన గ్రంథం 12:10. నేరాలు మోపేవాడు, అపవాదులు మోపేవాడు కనుక వాడు అపవాది. వాడే ఇప్పుడు ఫిర్యాది. కంప్లైంట్ చేశాడన్నమాట ప్రధాన యాజకుడైన యెహోషువ విషయంలో. ఆయన మలిన వస్త్రాలే కలిగి ఉన్నాడు. కానీ అక్కడ ఆయన ఏమన్నాడు తెలుసా? ప్రభు, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలె ఉన్నాడు. చూడండి, సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను, యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలెనే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోవా దూత అని చెప్పిన ఆయన కూడా యెహోవాయే. అర్థమైందా? ఆయన కూడా ఎందుకంటే తర్వాత వచనం చదివితే వాస్తవంగా దూత అతిక్రమాలు పరిహరించడు, కానీ ఇక్కడ ఈయన చూడు అతిక్రమాలు పరిహరిస్తున్నానంటాడు. చదువు. దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైలుబట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చాను. అదుగో, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చాడు. దూతగా ఛాన్స్ ఎక్కడుందండి? దోషాలు పరిహరించే ఛాన్స్.
కాబట్టి యెహోవా దూత అని ఇక్కడ చెప్పబడిన వ్యక్తి ఎవరు? యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. దోషములను పరిహరించువాడు ఆయన. అయితే ఇక్కడ చూడు, సాతానుకు పట్టిస్తున్నాడేమో చూడు. మా వాడిని నిప్పండి అంటున్నాడు. మా వాడిని నిప్పండి. ఏంది నువ్వు? అగ్నిలో నుండి తీసిన కొరివిలాగున్నాడు. అదే మనోళ్ళు అంటారు కదా, ఏంది నా పిల్లని అంటున్నావు నువ్వు? ఏది నా కూతుర్ని? నా కూతురు నిప్పు పోరా, నిప్పురా నా కూతురు. అవునా? ఎవరు? నా కొడుకుని అంటున్నావు నువ్వు. తప్పుడు వాడండి. నా కొడుకు నిప్పు. నీలాంటి వాడు 100 మంది అంటే మాత్రం నేను ఒప్పుకుంటాను. నా కొడుకు నిప్పో. ఒట్టి తప్పు చేసినా సార్ నిప్పో అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. పట్టిస్తాడా తండ్రి? అది కనపడదని చూడండి ఆయన దగ్గర. అంటే ఆయన ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నాడో, మన ఎడల ఎంత వాత్సల్యం చూపుతున్నాడో చూడండి. కొడుకులపై తండ్రి జాలి. వాస్తవంగా ఒట్టి జాలి కాదు, వాత్సల్యం. వత్సల అంటే గోవు. వత్సల అంటే గోవు. ఇంటికాడ దూడకి పాల ఆకలై పొట్ట ఖాళీ అయితే అక్కడ తల్లికి పాల ఉత్పత్తి స్టార్ట్ అయిందట. అది బిడ్డ ఆకలి తల్లికి తెలిసిద్దంట, గోవుకు తెలిసిద్దంట. అందుకే మేత ఆపేసి పరిగెత్తిద్ది ఇంటికి, అరుచుకుంటా పరిగెత్తిద్ది. ఎంత కేకలేస్తా పరిగెత్తిద్దో నేను చూసా. వచ్చి దూడ దగ్గరకు వచ్చి పాలు ఇచ్చుకుంటుంది. ఆ పాలు ఇచ్చేటప్పుడు దూడ పాలు తాగినంతసేపు దానికి చేతులు లేవుగా, కాళ్ళేగా 4. ఆ 4తో ఆ దూడని ఏమి నాకుద్దో. దానికి ఎంత ప్రేమో. ఆ వత్సల చూపించేదే వాత్సల్యం, గోవు ప్రేమ. అంటే మనకు అర్థం కావడానికి మరి ఇంకా వేరే పదాలు ఏమన్నా, మనకు తెలిసిన పదాలు ఇయ్యగా, అందుకని అయ్యే పెట్టాడు బైబిల్లో. నేను చెప్పాలంటే అంతకంటే మించిన ప్రేమ అయింది. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. కాబట్టి ఈ ఉదయకాలం మీరు దేవుణ్ణి దాచిపెట్టుకునే దేవుడుగా గుర్తించండి. దేవునికి స్తోత్రం. ఇది నిజంగా నువ్వు ఒంటరిగా కూర్చొని ధ్యానించినప్పుడు ఎంత మమత కలిగిద్దో నీకు ఆయన మీద. దేవునికి స్తోత్రం. నన్ను దాచిపెట్టుకుంటున్నావు దేవా, నన్ను కవర్ చేస్తున్నావా? పట్టించవచ్చు కదయ్యా నన్ను, నువ్వు పట్టించలేవు. దాచిపెట్టుకుంటున్నావా? దోషములను కప్పుతున్నావా? ఎందుకింత ప్రేమ? ఎందుకింత జాలి? ఎందుకో నాకు తెలుసు, నువ్వు నా తండ్రివి, మా నాన్నవి నువ్వు. నానన్న కొన్నిసార్లు కూతుర్ని కొడుకుని బయటేస్తాడేమో, నువ్వు ఏవయ్యా, నువ్వు మా నాన్నవే. ఇప్పుడు ఇది దేవుని మీద మనకు మమత పుట్టిస్తుంది, ఆయన్ని సమీపంగా చేరేటట్టు చేస్తుంది. నా కోరిక అదే, నా ఆశ, నా పరిచర్య అదే. మిమ్మల్ని ఆయనకి దగ్గరగా తీసుకెళ్ళాలి, సమీపంగా తీసుకెళ్ళాలి. ఆయన ఏందో మీకు అర్థమయ్యేటట్టు చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లేకపోతే దేవుడు నిన్ను ఆరడిపరచాలనుకుంటే ఎన్నోసార్లు నువ్వు బుక్ అయ్యేవాడు. కానీ ఎన్నోసార్లు నీ పిచ్చి పనులను బాహాటం కాకుండా ఆయన మరుగు చేసేసాడు. అందుకే తల ఎత్తుకొని తిరుగుతున్నావు సమాజంలో. బాహాటం చేసినట్టయితే నీ బతుకు బస్టాండింగ్ ఎప్పుడు రోడ్లు పాలయ్యేవాడివి అయ్యేదాన్ని. పూర్ణమైన ఓరిమితో నిన్ను కరుణించి ఆయన మరుగు చేశాడు, నిన్ను దాచిపెట్టుకున్నాడు గుండెల్లో. ఎంత ప్రేమ గల దేవుడు, ఎంత మంచి వ్యక్తిత్వం. మన భూ సంబంధమైన నాన్న సరిపోతాడా? అంతకు మించినటువంటి నాన్న మన పరలోక తండ్రి.